హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాన్ వండర్స్. ఈ రోజైతే మీ ముందుకు ఒక వీడియోతో వచ్చేసానండి. ఇది ఏమిటంటే డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ అండి. ఇవి వచ్చేసి మామూలుగా మనకి ఏ కంపెనీస్ లో అయినా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఇలా అప్పుడప్పుడు బుక్ స్టాల్స్ అలా పెడతారండి. ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కంపెనీలో ఇలా ఒకసారి స్టాల్స్ పెట్టింటే తను అయితే వీడియో తీసుకొని వచ్చాడు. చూసారా, ఇది పిల్లలకి ఫస్ట్ నెంబర్స్, కలరింగ్స్ ఇట్లా ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి. చూసారా, యూనికాన్ అంటే ఇష్టపడే వాళ్ళు బాగా కలరింగ్ అయితే చేయొచ్చు. ఇది ఆల్ ఇన్ వన్ అండి. ఏబీసీస్ ప్రతి లాంగ్వేజ్ లో ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మనకి ఇంకా లాంగ్వేజెస్ ఆప్షనల్స్ కూడా ఉంటాయి. ఇది చూసారా చాలా డిఫరెంట్ గా ఉంటది. హెలికాప్టర్ది అట్లా థీమ్స్ వచ్చి దానికి ఒక స్టోరీ బుక్ లాగా అట్లా అయితే ఇచ్చారండి. 3D యానిమేషన్స్ లాగా అట్లా అయితే ఇచ్చారు. ఇట్లాంటివి చూస్తే పిల్లలు కొంచెము వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనం కూడా ఓపెన్ చేసి చదువుదాము, ఏమున్నాయి లోపల తెలుసుకుందాము అని ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళకు కొంచెము బుక్స్ పైన మనం చదువుకుందాము అనేసి వాళ్ళంతకు వాళ్ళకే క్యూరియాసిటీ పెరిగి చదువుకుంటారండి. చూసారా, ఇవన్నీ కర్సివ్ రైటింగ్ బుక్స్ కానీ కలరింగ్స్, భగవద్గీత ప్రతి ఒక్క బుక్స్ అయితే వాళ్ళ స్టాల్స్ అయితే పెట్టారండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి. ఫోటోగ్రఫీకి సంబంధించిన బుక్ కూడా ఉంది. ప్రతి ఒక్క దానికండి ఇది ఇది అని లేదు. ప్రతి ఒక్క బుక్ ప్రతి ఒక్క ఏజ్ కి సంబంధించిన బుక్స్ అయితే ఉన్నాయి. మెయిన్లీ ఇక్కడైతే కిడ్స్ కి సంబంధించిన బుక్స్ అయితే ఎక్కువ పెట్టారు. చూసారా, ఇది డాగ్ షేప్ లో బుక్ చాలా 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 బాగుంది. ప్రతి ఒక్క దానికి సంబంధించిన స్టోరీ అయితే చెప్తారు. వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇలా గణేషాది కానీ మనం ఏదన్నా కొన్ని భగవద్గీతలో స్టోరీస్ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగా క్లియర్ గా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ పిక్చర్స్ రూపంలో ఉంటాయి, ప్లస్ బుక్ గా కూడా ఉంటాయి కాబట్టి చాలా చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది మన గురించి మనం తెలుసుకోవాలి అనేసి. ఇది చూసారా, రామాయణం గురించి, విష్ణువు అట్లా ప్రతి ఒక్క దాని గురించి అయితే మనకి ఉన్నాయండి. ఇవి నాకు తెలిసి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయి. మనకేమంటే మెయిన్ ఇలా స్టాల్స్ పెట్టినప్పుడు పోతే కొంచెం ఆఫర్స్ అనేవి ఉంటాయండి. సో అటువంటి టైంలో తీసుకుంటే మనకు కొంచెం బాగుంటాయి. మై బెస్ట్ టీచర్ చూసారా, అలా వాళ్ళు ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ ని బట్టి వాళ్ళు బాగుంటాయి. ఈ బుక్ అయితే ఇంకా చాలా బాగుంది చూడండి. ఎవరి అవర్ కి ఒక్కొక్కటి పైన క్లాక్ ఇచ్చేసి ఏ అవర్స్ లో ఏ వర్క్ చేస్తాము మనము అనేసి ఇట్లా ఇచ్చారండి. 3 o'clock కి ప్లే టైమ్, అట్లా ప్రతి ఒక్క అవర్ కి ఏమేమి ఉంటాయి అనేసి ఇట్లా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుందండి. మెయిన్ పిల్లల్లో మనము వాళ్ళంతకి వాళ్ళు చదువుకునే విధంగా మనం చేయాలంటే ఇలా డిఫరెంట్ బుక్స్ అయితే వాళ్ళకి తెచ్చి పెట్టాల్సి ఉంటది. విహాన్ అయితే జస్ట్ ఇప్పుడే స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేశారు కదా. సో విహాన్ కి ముందు నుంచి కూడా స్టోరీస్ అవి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నాయి. అంటే ఇలా ఇలా యానిమేషన్ తో లేదు, నార్మల్ స్టోరీ బుక్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక సైడ్ ఇమేజెస్, ఇంకొక సైడ్ స్టోరీ టెల్లింగ్ ఆ బుక్స్ అయితే ఉన్నాయి. బట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అవి అయితే లేవు. అవి కూడా విహాన్ చాలా ఇంట్రెస్టింగ్ గానే చదువుతాడు. డైలీ బుక్స్ తీసుకొని అమ్మ స్టోరీ చెప్పుకుందామా అని అయితే వస్తాడు. మనము పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా మనం ఇలా అలవాటు చేస్తున్నామంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి అదే అలవాటు కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళకి ఈజీగా ఉంటది. ఒకేసారి మనం చదువుకున్నట్టు కూర్చున్నట్టు లేకుండా ఈ చిన్న పిల్లలప్పటి నుంచి మనం అలవాటు చేసామంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చదువుకుంటారు. కాబట్టి వాళ్ళకి తెలియదు, ఓ మనం చదువుకుంటున్నామా అని తెలియకుండానే వాళ్ళు నేర్చేసుకుంటారు చాలా వరకు. నేనైతే ఇలా ఫాలో అవుతున్నానండి. ఏదో ఒక బుక్, స్టోరీ బుక్స్ కానీ ఏదో ఒకటి డైలీ ఒక బుక్ అయితే చిన్నప్పటి నుంచి కూడా స్టోరీస్, ఈ ఊర్లో ఉన్నప్పుడు కూడా బుక్స్ ఉంటాయి కదా, ఏవో ఒక బుక్ ఓపెన్ చేస్తే తను ఆ ఆ పిక్చర్ ని ఐడెంటిఫై చేసి చెప్పేవాడు అనమాట. అలా మనం స్టోరీ చెప్తే గనక పిక్చర్స్ లో వాడు తను చూపించడం అలా చేసేవాడు. ఇంకా రైటింగ్ కి కూడా ఇప్పుడు మ్యాజిక్ బుక్స్ అని వచ్చాయండి. అవి కూడా ట్రై చేస్తే పిల్లలు రైటింగ్ పైన కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవి ఈ బుక్ స్టాల్స్ లో అయితే లేవు. నార్మల్ గా ఆన్లైన్ లో అలా ఉన్నాయి. ఏమంటే మ్యాజిక్ బుక్ వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ని మనం పక్కన పెన్ తో అయినా రాయొచ్చు, పెన్సిల్ తో దేంతో అయినా రాయొచ్చు. రాసిన తర్వాత మనకి ఒకవేళ మనం ఇంకా రబ్ చేసి మళ్ళీ రాసుకోవాలన్నా కూడా పెన్ తో రాసినా కూడా రబ్ అయితే అవుతుంది. అలాంటి బుక్స్ అయితే ఉన్నాయి. అవి కూడా చాలా యూజ్ అవుతాయి పిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మనం పెన్సిల్ ఇచ్చి రాయంటే రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాటితోనే రాయాలి అని చూస్తారు. అటువంటప్పుడు అట్లా మ్యాజిక్ బుక్స్ కానీ తెచ్చినామంటే ఈవెన్ వాళ్ళు పెన్, స్కెచ్ దేంతో రాసినా కూడా అవి మళ్ళీ ఎరేజ్ అవుతాయి. సో ఆ బుక్స్ కూడా ఉన్నాయి. మీ పిల్లలకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ లో ఉన్నాయండి. అమెజాన్ లో ఉన్నాయి, ఫస్ట్ క్రై లో ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి.
చూసారు కదండి, బుక్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇలా ఉంటే వాళ్ళకి ఏమైతుందంటే మనం కూడా అలా ప్రిపేర్ చేద్దాం అనే వాళ్ళలో క్రియేటివిటీ కూడా పెరుగుతుందండి. అంటే ఇప్పుడు ఇవి చూస్తే కొంచెం లైక్ గిఫ్ట్ బాక్సెస్ అలా ఉన్నాయి కదా, సో దట్ వాళ్ళకి కూడా క్రియేటివిటీ ఐడియాస్ అనేవి వస్తాయన్నమాట వీటి నుంచి చూసి. ఓకే, మనం కూడా అవి ఇంట్లో ట్రై చేయొచ్చు కదా అనేసి వాళ్ళు ట్రై చేస్తారు. ఎంగేజ్ పెరుగుతుందండి వాళ్ళకి, అంటే యాక్టివిటీస్ లో ఎంగేజ్ అనేది పెరుగుతుంది, స్క్రీన్ టైం అనేది చాలా బాగా తగ్గుతుంది. సో మీరు కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అనేవి ట్రై చేయండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి. మెయిన్ ఇలా స్మాల్ బుక్స్ అయితే గన ట్రావెలింగ్ టైంలో చాలా బాగా ఉపయోగపడతాయండి. ఎక్కువసేపు జర్నీస్ చేసేటప్పుడు అలా అటువంటప్పుడు ఈ హ్యాండ్ బుక్స్ ఏమంటే మనం హ్యాపీగా హ్యాండ్ బ్యాగ్స్ లోనా పాకెట్స్ లోనా పెట్టుకొని పోవచ్చు. కాబట్టి జర్నీస్ లో కూడా వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు మనము. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎన్విరాన్మెంట్స్ అవి చూపించి కొన్ని కొన్ని టైమ్స్ ఇవి కూడా చూపిస్తే వాళ్ళు ఎంగేజ్ అవుతారు. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ది నోటిఫికేషన్. బై బై.